వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో సోమయాజులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 2008లో ఆల్మోస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆఫ్ ఏప్రిల్ 2008 నాడు మొత్తం రాష్ట్ర అసెంబ్లీలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవే ఇష్యూస్. ఈ ఇష్యూస్ మీద డిస్కషన్ జరిపి పూర్తిగా అన్నిటికీ జవాబులు చెప్పినా కూడా ఈ ఒక పుస్తకం కింద ప్రచురించి 800 మంది ఎంపీలకి, సుప్రీంకోర్టు జడ్జిలకి అందరికీ ఇచ్చి వాళ్ళందరినీ ప్రభావితం చేద్దామనేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజా తీర్పు ఇంకో రకంగా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ రాజశేఖర్ గారు చనిపోయిన వెంటనే ఒక పెద్ద అవకాశం వచ్చింది మాకు. ఇంకా లీడర్ లేడు ఆంధ్రప్రదేశ్లో, మేము తప్ప లీడర్ లేడని భావించి వాళ్ళు చూస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, అనుకోనటువంటి అనూహ్యమైనటువంటి ప్రజాదరణ రావడం, ఆయన ఎక్కడికి వెళ్తే ఓదార్పు యాత్రలకు వెళ్ళినా, మరి ఆయన చేసినటువంటి దీక్షలు, రైతు దీక్షల్లో కానీ మరొక దీక్షల్లో కానీ అన్నిట్లలో కూడా అనూహ్యమైనటువంటి ఒక సపోర్ట్ రావడం అనేటువంటి చూసి ఈయన ఏదో రకంగా ఈయనని ఈ పబ్లిక్ లైఫ్ నుంచే బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం మన పార్టీకి పుట్టగతులు ఉండనేటువంటి భయంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిపి ఈ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు లేదు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ రూలింగ్ పార్టీ కలిపి ఒక సిబిఐ ఒక కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని కోర్టు వేయడం, మళ్ళీ కోర్టు ముందు 20,00,000 కోట్లు 50,000 కోట్లు ఇష్టం వచ్చినట్టు ఫిగర్లకి బేసిస్ ఏమి లేకుండా చేయడం, దాని మీద సిబిఐ ప్రోబ్ చేయమన్నాం. సిబిఐ ప్రోబ్ చేయమంటే 10 ఆగస్టు 2011 నాడు సిబిఐ ప్రోబ్ చేయమని చెప్పి హైకోర్టు ఇస్తే 17 ఆగస్టు నాడు దాన్ని ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే 2 రోజుల లోపల ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 2 రోజుల లోపల 19 ఆగస్టు 2011 నాడు 28 టీమ్స్ ఆఫ్ సిబిఐ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కాదు, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళ యొక్క ఇల్లు కూడా వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉన్నారు. పాపం వాళ్ళందరూ పెద్ద కంపెనీలు, సెబీలో రిజిస్టర్డ్ కంపెనీలు, వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏమవుతుందనేటువంటి కూడా ఆలోచించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి కోపంతో ఆయన ఏదన్నా రకంగా సరే పొలిటికల్గా ఆయన ఫినిష్ ఆఫ్ చేస్తేనే తప్ప మనకు పుట్టగతులు ఉండవు అనేటువంటి విషయం భావించే వాళ్ళు 28 టీమ్స్ ఆఫ్ సిబిఐ అనూహ్యంగా వచ్చేవాళ్ళు ఇల్లంతా రేట్ చేస్తే ₹1 కూడా అన్అకౌంటెడ్ ఫర్ మనీ దొరకకపోవడమే కాకుండా ఒక ఇన్క్రిమినేటింగ్ డాక్యుమెంట్ కూడా దొరకలేదు. వాళ్ళకి ఒక ఇన్క్రిమినేటింగ్ డాక్యుమెంట్ కూడా దొరకలేదు. దొరకపోవడం వల్లనే అంతకుముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తను స్వయంగా 2008లో 9లో 10లో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎంపీగా ఎలక్ట్ అయ్యే లోక్సభ సెక్రటేరియట్ కానీ, తర్వాత ఎంపీ ఎలక్షన్ కంటెస్ట్ చేసేటప్పుడు 2 సార్లు కంటెస్ట్ చేశాడు ఆయన. 2 సార్లు కూడా ఒక ఎఫిడవిట్ అనేటువంటిది రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి, మొత్తం తనకు తన భార్యకు ఉండేటువంటి ఎసెట్స్ అన్ని కూడా. ఇవన్నీ ఆయన ఇచ్చినటువంటి ఎసెట్స్ కాకుండా ఈ రోజు కూడా మీరు చూస్తే సిబిఐ ఇంతకాలం ఇన్వెస్టిగేషన్ చేశారు, సుమారుగా 2 ఏళ్ళు ఇన్వెస్టిగేషన్, 17 ఆగస్టు 2011 2 ఇయర్స్ దాటి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఒక్క విషయం కొత్తది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్రాన్సాక్షన్ ఆర్ఓసీకి కానీ ఇన్కమ్ ట్యాక్స్కి కానీ మరొకరికి కానీ చెప్పనటువంటి ట్రాన్సాక్షన్ మేము కనుక్కున్నాం అనేటువంటి విషయం వాళ్ళు ఈ రోజు కూడా చెప్పలేకపోయారు. కేవలం వాళ్ళు ఏం చెప్పారంటే పలానా పెన్నా ప్రతాప్ రెడ్డి గారి కంపెనీ వాళ్ళు పెన్నా సిమెంట్ దీంట్లో ఈక్విటీ ఇన్వెస్ట్ చేశారు కానీ ఇది క్విట్ ప్రోకో, అంతే. వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పలానా వాళ్ళు మాకు రామకృష్ణ గారు నా కంపెనీ ఇన్వెస్ట్ చేశారు అంటే రామకృష్ణ గారు నా కంపెనీ ఇన్వెస్ట్ చేసిన క్విట్ ప్రోకో అని చెప్పడం తప్ప ఎటువంటి ఆధారాలు చూపెట్టలేకపోయారు. ఎందుకంటే 28 టీమ్స్ ఆఫ్ సిబిఐ రేట్ చేసి ఒక్క ఇన్క్రిమినేటింగ్ డాక్యుమెంట్ కనుక్కోపోవడం. అదే టైంలో అంతకుముందు మనం చూసాం, ఫస్ట్ టైం కాదు భారతదేశంలో ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆదర్శ్ స్కామ్ జరిగింది. దాంట్లో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయినాడు, అంతకుముందు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయినాడు. ఒక ఇల్లు రేట్ జరగలే. అంతకుముందు వోక్స్ వ్యాగన్ కేసు జరిగింది మన రాష్ట్రంలోనే, ఎవరి ఇల్లు రేట్ జరగలే. బోఫర్స్ కేసులో ప్రధాన నిందితులు ఎవరో మనకందరికి తెలుసు, వాళ్ళ ఇళ్ళ మీద రేట్స్ జరగలే. దురదృష్టవశాత్తు కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డవాడికి చూపెట్టడం కోసం లక్షల కోట్లు తినేశాడని వాళ్ళు మోపుతున్న అభియోగాల్ని ప్రజలతో నమ్మింపజేసేటట్టుగా చేయడం కోసం అని జరిగినటువంటి దుశ్చర్యలు చూస్తే అది ప్రజాస్వామ్యానికి తల వంపిది. ప్రపంచంలోనే కాదు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకొని రూల్ ఆఫ్ లా ఉందని మనం చెప్పుకునేటువంటి ఇటువంటి అత్యంత బిగ్గెస్ట్ ప్రజాస్వామ్యానికి చాలా ఇన్సల్ట్ ఇది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చు అనేటువంటి విషయం. ఎందుకంటే ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నా అంటే అంతకుముందు ఎంఆర్ కేసు జరిగింది, మనం ఎన్నోసారి ఇక్కడే మాట్లాడుకున్నాం. ఎంఆర్ కేసులో అభియోగం ఏంటి, 10,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి లాస్ జరిగింది అనేటువంటి విషయం హనుమంతరావు గారు తర్వాత శంకర్రావు గారు ఉత్తరం రాయడం, దాని ఆధారంగా కేసు చేపట్టడం, దానికి ఆధారంగా ఒక విజిలెన్స్ రిపోర్ట్ తీసుకోవడం, దాంట్లో 10,000 కోట్లు కాదు 3,500 కోట్ల రూపాయలు అన్యాయం జరిగిందని చెప్పడం, కేవలం తర్వాత సిబిఐ వాళ్ళు ఎంతో మంది అరెస్ట్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ని
కొన్ని వందల మంది ప్లాట్ ఓనర్స్ని అందరినీ హెరాస్ చేసి అల్టిమేట్గా వాళ్ళు తేల్చిందంటే 43 కోట్ల రూపాయలు మాత్రం స్టేట్ గవర్నమెంట్కి అన్యాయం జరిగిందని అది కూడా ఒక అభియోగమే. అది నిజంగా ట్రయల్లో రేపు నించుంటో తెలియదు. కానీ దాంట్లో ఎంఆర్లో అసలు ప్రధాన నిందితులు ఎవరు? 535 ఎకరాలు 28 లక్షలకి ఇచ్చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు మీద ఇన్వెస్టిగేషన్ కూడా పిలవలేదు వాళ్ళు. ఒకసారి సింబాలిక్ గానే సరే 535 ఎకరాలు దానికి ముందర 3 ఏళ్ల క్రితం 1998లో భువనేశ్వర్ గారు దాని పక్కనే అదే సర్వే నెంబర్లో ఉండే ల్యాండ్ని ₹1 కోటి అమ్మారు. ఆ రోజులు సంవత్సరానికి ఆల్మోస్ట్ డబ్బులు అయ్యేటువంటి పరిస్థితి. 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఉండే ల్యాండ్ని 28 లక్షలకి ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? అది గోల్ఫ్ కోర్స్ కోసం అని, ఏదో వీకర్ సెక్షన్ హౌసింగ్ అనో బీద ప్రజల కోసం అనేటువంటి ఇచ్చింది కాదు. విల్లాస్ కట్టుకోవడం ఏంటంటే 5,000 స్క్వేర్ ఫీటు 10,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టుకోవడం కోసమని ప్రభుత్వ ల్యాండ్ తీసుకెళ్లి 2-3 కోట్ల రూపాయలు ఉండేటువంటి ల్యాండ్ని 28 లక్షలకి ఇస్తే అసలు దాని మీద ఏమి అసలు ఇన్వెస్టిగేషన్ జరపకుండా ఏదో విషయాలు తీసుకుని ఏదో ఐఐసి వాళ్ళు ఎవరో చేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి 10,000 కోట్ల రూపాయలు 43 కోట్లు తీసుకొచ్చారు. అదే టైంలో ఈ మీడియాని అంతా ఉపయోగించుకుని భయభ్రాంతులు క్రియేట్ చేసి అల్లకల్లోలను సృష్టించి ఆంధ్ర రాష్ట్రం అంతా ఏదో పెద్ద ప్రపంచంలోనే జరగనటువంటి నేరాలు జరిగినట్టుగా వేసి ఆఖరికి ఏమైంది? 1,00,000 కోట్లు పోయింది. లాస్ట్ టైం సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు అశోక్ బానాథన్ అని చెప్పాడు సుప్రీంకోర్టులో, సార్ మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి బెయిలు, ఈ 43,000 కోట్ల రూపాయలది ఇది. మరి అతను ఎంత పెద్దవాడు, మీరు ఏ రకంగా బెయిల్ ఇస్తారంటే పాపం వాళ్ళు కూడా, ఎందుకంటే గంట సేపు టైం ఉంటుంది ఆర్గ్యుమెంట్కి, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేదు సుప్రీంకోర్టు అక్కడ. సరేనా మీరు ఇన్వెస్టిగేషన్ తొందరగా కంప్లీట్ చేయండి అంటే 31 మార్చి నేను డేట్ పెట్టినంటే మా వాళ్ళే బై మిస్టేక్ ఎందుకంటే ఇంకా తొందరగా పెట్టండి అని చెప్తే అది వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్పారు అక్టోబర్ 5 నాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అసలు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకుండా ఉండి చివరికి మొన్న సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది. సార్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మేము 31 మార్చి కంటే ముందరని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు 31 మార్చి దాటిపోయింది, ఇప్పుడు మేలోకి వచ్చాం, ఏమి చేయలేదు వీళ్ళంటే అప్పుడు 120 రోజులు అని చెప్పి టైం పెట్టి చేయమని చెప్తే చివరికి వీళ్ళు వేసింది 1,200 కోట్ల రూపాయలకి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుగా 2008-9లో డిక్లేర్ చేసినటువంటి వీళ్ళు మా ఇన్వెస్టర్స్ అని వాళ్ళే ఇన్వెస్టర్స్గా చూపెడుతూ కొత్త వాడిని ఏ ఒక్కరిని చూపెట్టకుండా ఆ ఇన్వెస్టర్స్కి వీళ్ళకి సంబంధం ఉందని మాత్రం వీళ్ళు ఆ అభియోగ పత్రాలు ఇవాళ దాఖలు చేశారు. దీని మూలం ఒక మనిషి యొక్క స్వేచ్ఛ అనేటువంటిది 14 నెలలు అపహరించారు. ఈ 1,00,000 కోట్లు 43,000 కోట్లు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటి విషయం దీని ఇవాళ ప్రజలను అడుగుతున్నా. వీళ్ళని అసలు ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించవలసినటువంటి అవసరం, భారతదేశం నుంచి బహిష్కరించాలక్కర్లేదా? నేను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు వీళ్ళందరూ కలిపి, ఇన్సల్ట్ చేశారు, మనలందరినీ కూడా ఇన్సల్ట్ చేశారు, ప్రజలందరినీ ఇన్సల్ట్ చేశారు. దాన్ని అడ్డం పెట్టుకుని మీడియా వాళ్ళందరూ కూడా చాలా మంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా అక్రమాస్తుల కేసు ఎలాగైంది? అది ఏమైనా ప్రూవ్ అయిందా? ఎప్పుడు ఎక్కడ వచ్చినా సరే మీడియాలో జగన్ అక్రమాస్తుల కేసులు, అది అక్రమాస్తులు ఎలా అవుతాయి? అతను డిక్లేర్ చేయండి, మీ ఇంటికి వచ్చి రేడ్ చేసో స్క్రూటినీలోనో రేట్లోనో దొరికితే అక్రమాస్తుల కేసు అవుతాయి తప్ప తనకు అతను డిక్లేర్ చేసి అన్నిటికీ ఇన్కమ్ ట్యాక్స్ సోర్సులు ఉన్నాయి, ఏ ఒక్కదాన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ సోర్స్ లేనటువంటిది లేదు. ప్రతి వాడు కూడా ఆ షేర్ ఇన్వెస్ట్ చేసిన 1,200 కోట్ల రూపాయలు కూడా ఇవాళ వీళ్ళు చూపెడుతున్న అభియోగాలు కూడా ఆ 1,200 కోట్ల రూపాయలు కూడా ఎవళ్ళెవళ్ళు అయితే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ పేరు మీద ఉంది. వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు, దీంట్లో పెన్నా ప్రతాప్ రెడ్డి గారు చిన్న ఆయన కాదు, ఇండియా సిమెంట్ శ్రీనివాసన్ గారు చిన్నవాడు కాదు, లేకపోతే భారతీ మిగిలిన సిమెంట్ కంపెనీలు చాలా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు ఉన్నాయి దాంట్లో, వాళ్ళు ఎవరు కూడా చిన్నవాళ్ళు కాదు. నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనకి అఫీషియల్గానే 2,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ మనీ ఆయన దగ్గర ఉండింది. దాంట్లోంచే ఈ భారతీ సిమెంట్ సాక్షిలో కాదు ఎన్నో కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు ఆయన టీవీ ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు కూడా ఆయన. సో వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ మనీ జెన్యున్గా వాళ్ళకి వచ్చినటువంటి డబ్బులు వాళ్ళు ఎన్నో కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేశారు. దీన్ని తీసుకొచ్చి ఆఖరికి 1,00,000 పోయింది, 43,000 కోట్లు పోయింది. ఈ 1,200 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనకు తనుగా ప్రకటించినటువంటిదే ఈ క్విట్ ప్రోకో అనేటువంటిది ఒక కేసు అభియోగ పత్రం వేశారు. ఇవాళ నేను ప్రజలను అడుగుతున్న విషయం మీ ద్వారా, దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? దీనికి చంద్రబాబు నాయుడు గారు జవాబు ఏం చెప్తారు? ఇంకా కూడా ఆయన మరి 35 ఏళ్ళ నుంచి పబ్లిక్ లైఫ్లో ఉండి నాకు ప్రధానమంత్రి పదవి ఇస్తే నేను తీసుకోలేదని రకరకాలైనటువంటి మాటలు చెప్పే వ్యక్తి ఇవాళ సుప్రీంకోర్టు ఇవన్నీ జడ్జిమెంట్ ఇచ్చారు, 120 రోజుల లోపల మీరు ఛార్జ్షీట్ కంప్లీట్ చేసి వేయండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఎలిజిబిలిటీ ఉందని చెప్పిన విషయం మర్చిపోయి కాంగ్రెస్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ కుమ్మక్క అవడంలో బెయిల్ వచ్చిందని అవాకులు చవాకులు పేలుతున్నటువంటి వ్యక్తిని అది ఏమి చేయాలా? అసలు ఎరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ నేను అడుగుతున్నది ఏంటంటే మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఇటువంటి వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలా? ఇది ప్రజాస్వామ్యం అంటే ఇదేనా నోటుకొచ్చినట్టు మాట్లాడడమా? ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయగలగాల? ఒక
మనిషి యొక్క స్వేచ్ఛను అపహరించి వాళ్ళని ఇన్సల్ట్ చేసి హ్యూమిలియేట్ చేసి అబద్ధాలు చెప్పి వాళ్ళ గురించి ప్రచార మాధ్యమాన్ని ఉపయోగించుకొని ఇది లార్జర్ ఇష్యూ అమ్మ. ఇక రెండో ఇష్యూకి వస్తుంటే ఇవేమి నిలబడేటువంటి కేసులు కాదు. ఎట్లా తెలుస్తే మీకే ఇప్పుడు చెప్పాం కదా, 1,43,000 అన్ని మీరే చూశారు. 1,200 ఈ పెట్టిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ సోర్స్నే వాళ్ళు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు, దీంట్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బయటికి రావడం ఈ తరుణంలో నేచురల్గా సహజంగానే మా పార్టీకి చాలా లాభం ఉంటుంది. ఇనుముల ఇప్పటిదాకా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఏదో వారానికి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళి కలవడం, వాళ్ళ ద్వారా ఆయన ఏదో మెసేజ్లు పంపించడం, లేదా వారానికి 1-2 సార్లు ఫోన్ చేయడానికి ఏదో అవకాశం ఉంది, అది కూడా 5 నిమిషాలు దాటి మాట్లాడడానికి వీలైనటువంటి పరిస్థితి. కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల చేయవలసినంత ఆర్గనైజేషన్ బిల్డప్ చేయలేకపోయాం అనేటువంటి భావన మాలో కొంతమందికి ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా హైదరాబాద్ వదిలి వెళ్ళడానికి వీలేకపోయినా ఆయన మేము ఫోన్లో మాట్లాడచ్చు, పర్సనల్గా కలవచ్చు, ఆయనతో డైరెక్షన్ తీసుకోవచ్చు. ఎట్టైనా కూడా 4 ఏళ్ళుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది లేదు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే 4 ఏళ్ళు ప్రభుత్వం లేకపోతే ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. నేను ప్రధాన ప్రతిపక్షం అనేటువంటిది ప్రభుత్వం యొక్క నాన్ గవర్నెన్స్ మీద ఫైట్ చేయడం మానేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద అసలు సభ్యత లేకుండా, ఏమీ లేకుండా ఎవరి మీద అంటే వాళ్ళ మీద నోటికొచ్చినట్టు మాట్లాడి 4 ఏళ్ళు మొత్తం వాళ్ళ టైం అంతా వృధా చేస్తున్న టైంలో మా పార్టీ లీడర్ ఉన్నా లేకపోయినా కూడా ప్రజల తరఫు నుండి మేము ఎన్ని ఉద్యమాలు చేసాం మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా చాలాసార్లు వాటిని కవర్ చేయడానికి వచ్చినటువంటి విషయాలు చూసాం. ట్యూషన్ ఫీజు అనండి, పవర్ దనండి, అంతకు ముందు రైతులకు ఎంఎస్పీ దొరకనప్పుడు కానీ నేతన్నలు ఎటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ట్యూషన్ ఫీజు ఇవన్నిటి కూడా చాలా ఇష్యూస్లో మేము ముందు నుండి చిన్న కొత్త పార్టీగా ఆవిర్భవించినటువంటి పార్టీ కూడా మేము ఎంతో దీనికి మేము లీడర్షిప్ వహించి ఈ ప్రజల తరఫు నుండి మేము పోరాటం చేశాం. ఇప్పుడు వీటికి అన్నిటికీ మించి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడం అనేటువంటిది రాష్ట్రంలో చాలా అవసరం ఉంది. గవర్నెన్స్ లేకపోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించడం లేదు. కొన్నాళ్ళు తెలంగాణలో చిచ్చు పెడుతున్నారు, కొన్నాళ్ళు ఆంధ్రలో చిచ్చు పెడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉంటుందో ఉండదో తెలియదు. ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్ డివైడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. అసలు హైదరాబాద్ సిటీ ఏం చేస్తారు, రెవెన్యూస్ ఏం చేస్తారు, అది ఇవన్నీ ముందర చర్చించాక ఈ డెసిషన్కి వస్తారా, లేకపోతే డెసిషన్ అనౌన్స్ చేశాక వీటి మీద మేము చర్చిస్తాం లేకపోతే లేదనేటువంటిది ఎవరికి అర్థం కావడం లేదు. ఇది అందుకోసమని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రిన్సిపల్గా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉంటేనే కానీ, ఎందుకంటే ఈ రకంగా డివైడ్ చేసేస్తే హైదరాబాద్ సిటీని ఉన్నటువంటి మేము ఒక స్టేట్లో ఉంచేస్తాం, మేము ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూస్